మేము కర్ణాటకలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక ఆమె పనిచేసేది. ఆమె పేరు సాకమ్మ. చాలా మంచి వ్యక్తి, ధైర్యం కలిగిన వ్యక్తి. ఆమె దాదాపు 9 సంవత్సరాలు మా ఇంట్లో పనిచేసింది. సొంత వ్యక్తిలాగా ఉండేది. నన్ను తల్లిలాగా చూసుకునేది. నెలల పిల్లల్ని తీసుకెళ్ళా నేను. అప్పటి నుంచి నన్ను ఎంతో అపురూపంగా చూసుకునేది ఆమె. మా ఇంట్లో పాటు ఇంకా 2-3 ఇళ్లలో పనిచేసేది, కానీ మా ఇంట్లో ఎక్కువగా ఉండేది. ఆమె ఒకరోజు కొన్ని విషయాలు తన గురించి చెప్పింది. నేనే అడిగాను, నీకెందుకు ఆ పేరు పెట్టారు అని, సాకమ్మ అని. అప్పుడు ఆమె తన గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఆమె కొన్ని విషయాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె చెప్పిన విషయం వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వశీకరణ గురించి ఆ రోజు నాకు ఆమె చెప్పింది. ఆమె తన గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చింది. అమ్మ, మాది గౌరీ బిదనూరు దగ్గర ఒక పల్లెటూరు. మా నాన్న పేరు రంగే నాయక్. అదే చిన్న ఊర్లో మా నాన్న చిన్న రైతు. నేను 4వ సంతానం. మా నాన్న కొడుకు కోసం ఎదురు చూస్తూ 3 అమ్మాయిలు పుట్టిన తర్వాత 4వ సంతానమైన ఒక అబ్బాయి పుట్టకపోతాడా అని ఎదురు చూశాడంట. మళ్ళీ అమ్మాయి పుట్టేసరికి ఇంటి దేవుడికి మొక్కున్నా అంట, ఇంకా సంతానం చాలు తల్లి నాకు ఇవ్వకు అనేసి. అట్లే ఇంకొక బిడ్డ ఉండకూడదు అనేసి నాకు సాకు అని అర్థం వచ్చేలాగా, సాకు అంటే కన్నడలో చాలు అని అర్థం, సాకమ్మ అని పేరు పెట్టుకున్నాడు. నేను పెరిగి పెద్ద అయ్యేటప్పటికే మా పెద్దక్కకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా. ఆమె మండ్య దగ్గర ఒక ఫామ్ హౌస్లో వాచ్మెన్గా ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ పిల్లలకి తోడుగా ఉండడానికి నన్ను తీసుకెళ్లారు. అది చాలా పెద్ద ఫామ్ హౌస్, ఒక పెద్ద సినిమా హీరో ఫామ్ హౌస్. ఆయన రాజకీయ నాయకుడు కూడా. అక్కడే పెరిగి పెద్దగా అయ్యాను నేను. కొన్ని రోజుల తర్వాత 3 అక్కల పెళ్ళి అయిపోయింది. నేను తిరిగి మా ఇంటికి వచ్చేసాను. మా నాన్న, అమ్మ, నేను కలిసి ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు మా దగ్గర బంధువులది పెళ్ళి అయింది. ఆ పెళ్లి కూతురు నాకు స్నేహితురాలైన అక్కడే ఉన్నా. ఆమెతోనే 3 రోజులు కలిసి ఉన్నా నేను. అదే పెళ్ళికి మా బంధువులందరూ వచ్చారు. వాళ్ళలో త్యాగరాజ అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా మా దగ్గర బంధువులే. త్యాగరాజ అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్న వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయుర్వేద డాక్టరు. వాళ్ళ నాన్న పెద్ద సంగీత విద్వాంసుడు. ఆయన సంగీత విద్వాంసుడు అయినందువల్లనే ఆయనకి త్యాగరాజ అనే పేరు పెట్టారు. త్యాగరాజ నా భర్త ఇప్పుడు. ఆయన నేను ఎట్లా పెళ్లి చేసుకున్నానో నాకు ఈరోజు కూడా ఆశ్చర్యం వేస్తుందమ్మా. మా ఇంటికి తరచుగా ఆ పెళ్ళి అయిన తర్వాత వస్తూ పోతూ ఉండేవాడు. వచ్చినప్పుడు అంతా మాకు బహుమతులు, తినుబండారాలు తెచ్చిచ్చేవాడు. మా అమ్మ, మా నాన్నకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకు మూలికా వైద్యం చేసేవాడు. ఆయన చాలా ఆయుర్వేద డాక్టర్ కదా, మంచిగా చూసుకునేవాడు. మా తల్లిదండ్రులు కూడా చాలా నమ్మకంగా ఉండేవాడు. తరచూ వస్తూ కొన్ని రోజుల తర్వాత రాకుండా ఆపేశారు. కానీ ఆయన చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను. ఎందుకు అలా జరిగిందో నాకు ఈ రోజుకి కూడా అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఆయన నా పైన వశీకరణ చేశాడు అనేసి. రాకుండా పోయేసరికి నేను ఆయన ఆలోచనలతో తల్లడిల్లిపోయాను. 2 రోజుల తర్వాత చూస్తే నేను వాళ్ళ ఇంట్లో ఒక మంచం మీద పడుకొని ఉన్నా. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మా మామగారు, అంటే త్యాగరాజ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. మీరెందుకు మామగారు ఇక్కడ ఉన్నారు, మా ఊరికి ఎప్పుడు వచ్చారు అని అడిగాను. నేను రాలేదమ్మా, నువ్వే మా ఊరికి వచ్చావు అని అడిగాను. నేను ఆశ్చర్యపోయాను. అప్పటికి నాకు పూర్తిగా స్పృహ వచ్చింది. అంటే నేను మా ఇంట్లో లేను, వాళ్ళ ఊరిలో ఉన్నాను. అది వాళ్ళ ఊరు కాదు, పట్టణం, తుముకూరు పట్టణం. వాళ్ళ తుముకూరు దగ్గర ఒక పల్లెటూరు. ఆయన భార్య పిల్లలు వదిలేసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. అక్కడే ఉండగా మామగారు అడిగారు, వాళ్ళ కొడుకు నిలదీశాడు, ఎందుకు ఇట్లా వచ్చింది ఈ అమ్మాయి, వచ్చి 2 రోజులైనా మంచంలోంచి లేయలేదు, అసలు అమ్మాయికి మన ఇంటి అడ్రస్ ఎట తెలిసింది అనేసి. నేను ఏ రోజు కూడా ఆ ఊరికి వెళ్ళలేదు. మా ఊరు వదిలిపెట్టి వేరే చోటికి కూడా నేను తిరగలేదు. పట్టణం అనేది నేను చూడనే లేదు. అట్లా ఉండగా ఆయన చెప్పాడు, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, తన మీద వశీకరణ ప్రయోగం చేశాను అని. నేను ఎట్లా వచ్చానో నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది. తుముకూరు నుంచి మా ఊరు 50 కిలోమీటర్ల దాకా ఉంటుంది. చెప్పులు లేకోకుండా, కాళ్ళకు చెప్పులు లేకోకుండా నడుచుకుంటా వచ్చానంట నేను అక్కడికి. అది కూడా కొన్ని గంటల్లోనే. ఆశ్చర్యం అనిపించింది నాకు. వచ్చి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మంచంలో పడుకున్నానంట. మా మామగారు నన్ను చూసి ఆశ్చర్యపోయారంట, ఈ అమ్మాయి ఏంది, వచ్చిండేది ఏంది అనేసి. అది కూడా కట్టుబట్టలతో వచ్చేస్తానంట, చెప్పులు లేకోకుండా. సరే అనేసి మా ఇంటికి కబురు పంపించారంట. వాళ్ళు వచ్చి అయిందేదో అయింది, 2 రోజులు ఆడపిల్ల ఇల్లు వదిలేసి వచ్చిందని మేము ఊరంతా వెతుకుతున్నాము,
నిన్నెప్పుడో వచ్చిన పిల్ల ఈరోజు తీసుకెళ్తే అందరూ మమ్మల్ని తప్పుగా అనుకుంటారని మాకు పెళ్లి చేసేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అక్కడే ఉండిపోయాను. ఇంకా పెళ్ళి అయిన తర్వాత నా సంసారం బాగానే సాగిందమ్మ. 20 సంవత్సరాలు అద్భుతంగా చూసుకున్నారు ఉన్నంతలో. మా ఆయన పని చేయడం కంటే ఊర్లు తిరిగేదే ఎక్కువ. ఆయన ఎంతసేపు ఊర్లు ఎక్కడ పడతాయి అని చెప్పడము, అంజనం వేయడము, నిధుల వేట, వశీకరణ విద్య చేయడము, ఇవే చేస్తుండేవాడు. భార్యాభర్తలు గొడవలు అయితే వాళ్ళకి వశీకరణ చేయడం ఎట్లా అని భార్యకి మందులు ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు. నేను కూడా అవన్నీ అప్పుడే చూశానన్నమాట. ఇట్లా ఉండగా ఒక 20 సంవత్సరాలు కానీ ₹1 ఇంటికేం పెద్దగా తెచ్చేవాడు కాదు. మా మామ సంపాదనలోనే మా జీవితం గడిచిపోయి ఉన్నంతలో ప్రశాంతంగా ఉండేవాళ్ళం. 20 సంవత్సరాల తర్వాత మా మామగారికి శక్తి తగ్గిపోయింది. సంగీత పాఠాలు నేర్పించడం ఆయన వల్ల కాలేదు. కచేరీలకు వాటికి వీటికి హార్మోనియం వాయిస్తూ ఉండేవాడు. దాంట్లోనే జీవనం సాగించేవాడు. అప్పుడు మా ఆయన అంతలో ఎంతో డబ్బులు మాత్రం ఇచ్చేవాడు. తర్వాత ఒక 10 సంవత్సరాలకి. ఇట్లుండగా మా మామగారు నీరసించి మంచాన పడ్డాడు. మా ఆయన ఊర్లు తిరగడం ఆపేయమని అప్పుడు మేము చిన్న ఫోన్ ఉంటే ఆ ఫోన్ నుంచి పిలిచినాను అనమాట. చివరి రోజుల్లో ఉన్నాడు మీ నాన్న, రండి అనేసి. వచ్చాడు. తను చూసుకున్నాడు చివరి రోజుల్లో తండ్రితో. ఆయన చనిపోయిన తర్వాత 6 నెలలు తిరగకోకుండా మా ఆయన మళ్ళీ మంచంలో పడ్డాడు. ఇట్లాంటి విద్యలు చేసి ఎవరు ఎక్కువ రోజులు ఉండరమ్మా, ఏదో ఒక విధంగా బాధింపబడతారు అని చెప్పింది ఆమె కొంతకాలానికి ఆయన కూడా కాలం చేశారు. అప్పటికే వాళ్ళిద్దరికి చూసుకోవడానికి అప్పులయ్యాయి. ఆ ఇల్లు అమ్మేశాము. చిన్న బాడగింట్లోకి వెళ్ళి అద్దెకు ఉండిపోయాను. అప్పులు తీర్చేసి మా మామగారి దగ్గర విద్య నేర్చుకున్న ఒక సంగీత విద్వాంసరాలైన బ్రాహ్మణశ్రీ ఇంట్లో పని మనిషిగా చేరాను. అట్లా 2-3 ఇళ్లలో పని చేసుకుంటూ నన్ను నేను పోషించుకుంటాను. ఇప్పుడు మీరు వచ్చారు, మీ ఇళ్లలో పని చేసుకుంటూ బతుకు జీవిస్తున్నాను. కానీ ఆమె చెప్పింది వశీకరణ నాకు ఈ రోజుకి కూడా ఆశ్చర్యం వేస్తుంది. సాకమ్మ చాలా ధైర్యవంతురాలు. నిరక్షరాస్యత ఉండడం వలన ఆమె అట్లా జరిగిపోయింది. ఆమె పిల్లలు వద్దనుకునేదంట తన భర్తను చూసిన తర్వాత. ఆయన సరిగా ఉండడు కదా, ఎందుకమ్మా నాకు సంతానం అనింది. చదువుకుని ఉంటే ఈరోజు ఆమె జీవితం ఇలా ఉండేది కాదు, మంచిగా ఉండేది. కానీ చాలా ధైర్యవంతురాలు. ఎవరికి ఒక చెయ్యి చాపి ₹1 అడగదు, కష్టం తప్ప. కష్టం చేసిన చోటే ఎదిరిచ్చైనా పని డబ్బులు ఇప్పించుకుంటుంది ఆమెను చూస్తే చాలా బాధ వేసింది. మూఢనమ్మకాలను ఎంత విశ్వసిస్తారని అప్పుడు నేను చూశానన్నమాట. అందుకే పేదరికము అధిక సంతానము దీనికి కారణమవుతుంది. మూఢనమ్మకాలను నమ్మడం చాలా కష్టం. ఈమె జీవితం చూసిన తర్వాత మూఢ విశ్వాసాలను ఎవరైనా త్యజించాలని నేను కోరుకుంటున్నాను.